గురువు అంటే ఎవరు? గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి? గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తారా? శిష్యులు గురువుని వెతుక్కుంటూ వెళ్తారా? మన మొదటి గురువు ఎవరు? సద్గురువు ఎవరు? ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు యొక్క విశిష్టత, మీ జీవితంలో గురువు ఎప్పుడు వస్తారు అన్నది మీకే తెలుస్తుంది. అందరికీ ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. మీరు జననం తీసుకోగానే మీ మొదటి గురువు ఎవరు? మన మొదటి గురువు తల్లి, తరువాత తండ్రి, తరువాతే గురువు, గురువు తరువాత దైవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. తల్లి, తండ్రి, గురువు, దైవం మన నానుడి ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. మనకు అన్ని విషయాలు మొదటి నుంచి పవిత్రంగా ఉండాలి అనేసి, సద్బుద్ధితో ఉండాలి అన్నది, మంచి విషయాలన్నీ నేర్పించేది గురువే. గురువు మంచిని నేర్పగలడు, చెడుని నేర్పగలగడు. తీసుకునే శిష్యుడిలో ఉంటుంది. మంచిని మాత్రమే గ్రహించి చెడుని ఎప్పుడూ తీసుకోకూడదు. అలానే గురువు చెప్పే దాంట్లో తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని మనము గ్రహించాలి. గ్రహించిన తరువాతనే మనము ముందడుగు వెయ్యాలి. ఇప్పుడు గురువు అంటే మొదటి గురువు మనకు తల్లి. తల్లి తరువాత ఇంకొక గురువు ఎవరు? ఇష్టదైవం, ఇష్టశక్తి. వీరు ఇంకొక గురువులు. మనకు గురువు శరీర రూపంలో, మానవ రూపంలో దొరకనప్పుడు మనము పూజించేది ఇష్టదైవాన్నే మనము గురువుగా భావించి పూజిస్తాము. ఇష్టదైవాన్ని గురువుగా భావించి పూజించినప్పుడు తనే మనకు గురువుని మన దగ్గరకు పంపిస్తుంది. ఆ గురువే మన దగ్గరకు వచ్చి గురువు అని పిలవమని అడిగి మరీ తను గురుబోధ చేస్తాడు. కానీ గురువు మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పరీక్షలను కూడా అమ్మవారు మీ ఇష్టదేవతా శక్తే పెట్టి ఆ పరీక్షలు నెగ్గిన తరువాతనే మీకు గురువుని ప్రసాదిస్తారు. మంత్రం తీసుకోగానే అందరికీ డౌట్ వస్తుంది. గురు ఉపదేశం లేకుండా ఈ మూల మంత్రం చదవకూడదు, ఈ మంత్రం చదవకూడదు, బీజాక్షరాలు చదవకూడదు. బీజాక్షరాలు చదవకూడదు అని అనుకుంటే మీరు ఆ నుంచి అహా వరకు, కా నుంచి క్షా వరకు ఒక్క అక్షరం కూడా పలకడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నుంచి అహా, కా నుంచి క్షా వరకు వచ్చే ప్రతి హల్లులు, అచ్చులు ప్రతి ఒక్కటి బీజాక్షరంతో సమానం. ఇవన్నీ మనకు నేర్పించేది తల్లి, ఆ పరమశివుడే. కాబట్టి మనము బీజాక్షరాలను కూడా మీరు పలకాలి అని అనుకున్నప్పుడు, ఆ మంత్రాన్ని తీసుకోవడానికి మీకు గురువు అందుబాటులో లేనప్పుడు, మన ఇష్టదేవతే మన గురువు కాబట్టి పేపర్లో రాసి అమ్మవారి ముందర, మీ ఇష్టదైవం ముందర పెట్టి అమ్మవారి సంకల్పంతో పూజ చేసి తరువాత తల్లి నేను నిన్నే నా గురువుగా భావిస్తున్నాను, నేను ఈ మంత్రాన్ని తీసుకొని మంచికి మాత్రమే ఉపయోగిస్తాను అని చదివి మళ్ళీ చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే అమ్మవారే మనకు గురువులని మన దగ్గరికి తీసుకొని వస్తారు. అందరూ అనుకుంటారు ఈ కాలంలో గురువు దొరకడం చాలా కష్టం, చాలా కష్టం అని. శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళరు, గురువే శిష్యుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తన శిష్యులు తన దగ్గరికి ఎప్పుడు వస్తారా అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళ్ళి వారి పాదాలను పట్టుకొని నిజమైన శిష్యులుగా, నమ్మకమైన శిష్యులుగా ఉంటే వారే మనకు గురుబోధ చేస్తారు. దీంతో పాటుగా మనకు ప్రతిరోజు ఒక మంచి విషయం చెప్పారు అంటే తను మనకు గురువుతో సమానమే. ఇక్కడ టీచర్కి గురువుకి మళ్ళీ తేడా ఉందండి. టీచర్ అంటే చెప్పేసి వెళ్ళిపోతాడు, నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా దాంతో తనకి సంబంధం లేదు. కానీ గురువు అన్నవాడు అలా కాదు. గుహ్యమైన తన యొక్క రహస్యాలను, రహస్య విద్యలను గుప్తంగా మనకు నేర్పించేవాడే గురువు. కాబట్టి గురువు నేర్పించిన ప్రతి విషయాన్ని మనము విశ్లేషించి నీట్గా అర్థం చేసుకొని మనము ఆచరణలో పెట్టుకోవాలి. టీచర్ అంటే ఉపాధ్యాయుడు, గురువు అంటే మనకు రహస్య విద్యలను నేర్పిస్తూ మంచి మార్గాన్ని చూపించేవారు గురువు. ఇది ఉపాధ్యాయునికి గురువుకి ఉన్న డిఫరెన్స్. ఇది తెలుసుకొని మీ గురువు ఎవరో మీరే ఫైన్ చేయొచ్చు అన్నమాట. ఇలా ప్రతిరోజు మనకు మంచి చెప్పే ప్రతి ఒక్కరూ మనకు గురువు అనేసి అనుకుంటున్నాం కదా. ఇలా తీసుకుంటూ పోతే మనకు వేల లక్షల మంది గురువులు ఉన్నారు. వీరందరూ మనకు మంచి చెప్పేవాళ్ళు. వీరందరినీ మించి పైన ఒకరున్నారు, తనే
సద్గురువు. మన కాన్సంట్రేషన్ మొత్తము వీళ్ళు చెప్పిన మంచిదంతా తీసుకొని దాన్ని ఆచరణలో పెడుతూ ఆ సద్గురువు ఎవరు అన్న దానికి పయనించాలి. సద్గురువుని ఐడెంటిఫై చేయాలి, సద్గురువుని తెలుసుకోవాలి. ఒక్క సద్గురువు మాత్రమే మనల్ని ఆ పరమాత్మునితో కలపగలడు. మిగతా వచ్చే గురువులందరూ మనకు దారి చూపించగలరు, కానీ ఆ సద్గురువు ఒక్కరే మనతో పరమాత్ముని కలపగలరు. మరి ఇక్కడ సద్గురువు, గురువు వీళ్ళందరూ అంటున్నారు, ప్రతి ఒక్కరూ డబ్బు అడుగుతున్నారు కదా. ఇలా మిమ్మల్ని ఎవరైనా డబ్బడిగి దీక్ష ఇస్తాము రండి అని అంటే వెంటనే అక్కడి నుంచి పారిపోండి. డబ్బు తీసుకొని దీక్ష ఇచ్చే చోట భక్తి, దైవం లేదు. ఎవరైతే ప్రపంచానికి మంచి జరగాల, మీకు మంచి జరగాల, మీ మంత్రం ద్వారా ఇతరులకి మంచి జరుగుతుంది అని అనుకుంటారో అలాంటి వారే గురువు. బాగా గుర్తు పెట్టుకొని మీ గురువుని మీరు తీసుకోండి. పూజలు చేస్తాం, హోమాలు చేస్తాము, మంత్రం ఇస్తాము, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అంటే వెంటనే అక్కడి నుంచి పెట్టబెడ సర్దుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోండి. వెనక్కి కూడా తిరిగి చూడకండి. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూసామండి. ప్రకృతిలో ఉన్న ఆక్సిజన్ ని తీసుకుంటున్నారు. మరి మీరు ఆక్సిజన్ తీసుకోవడానికి ప్రతిరోజు ప్రతి క్షణం డబ్బు కడుతున్నారా? లేదు. మరి మీలో ఉన్న చెడు తత్వాలను బయట తోయడానికి అదే కార్బన్ డైఆక్సైడ్ని, మీలో ఉన్న రసాయనిక శక్తులన్నిటినీ బయట పంపించడానికి మీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయట వదులుతున్నారు. మరి కార్బన్ డైఆక్సైడ్ బయట వదలాలి అన్నప్పుడు అష్టదిక్పాలకులు, ఎవరో సిద్ధులు వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని డబ్బు అడిగారంటే కార్బన్ డైఆక్సైడ్ని వదలకుండా అలానే పట్టుకొని ఉండిపోతారా? కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకొని ఉంటే ఏమవుతుందండి? ప్రాణం పోతుంది. అలానే గురువు కూడా మనకు మంచిని నేర్పించాలి. ఆ మంచిని స్వీకరించేటప్పుడు డబ్బులు ఇవ్వమని ఎవ్వరూ అడగరు. మన మనస్తృప్తి, సంతృప్తితో మనము గురుదక్షిణగా ఇస్తాము. గురువుకి నిత్యము సేవ చేస్తూ ఉంటాము. అంతేగాని నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ విధంగా సహాయం కావాలి, నాకు ఈ గిఫ్ట్ కావాలి, ఆ గిఫ్ట్ కావాలి, ఇంత డబ్బులు కావాలి అనేవారు ఎప్పుడూ గురువులు కాలేరు. గురువుగా నడుచుకుంటూ ఉంటారు కానీ పూర్ణత్వంతో ఉండదు. కాబట్టి శిష్యులైన మనమే గురువులని సరిగ్గా ఎంచుకోవాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడున్న కాల ప్రభావంలో ప్రతి ఒక్కరూ డబ్బులు ఇస్తే చెప్పేస్తాము, మంత్రం ఇచ్చేస్తాము, ఆ మంత్రంని చేసుకుంటే మీకు అన్నీ మంచి జరుగుతుంది అంటారు. కానీ ఒక మంత్రంతోనే మంచి జరగదు కదా, దానికి ప్రీ అండ్ పోస్ట్ రిక్వెజిట్స్ ఉంటాయి కదా. కొంతమందిని ఆహ్వానించాలి, ఏ మంత్రానికి ఎవరిని ఆహ్వానించాలి అవన్నీ చెప్తూ కింద స్టెప్ నుంచి, కింద మెట్టు నుంచి మిమ్మల్ని పైకి తీసుకొచ్చేవారే గురువు. ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కించుకుంటూ వచ్చేవారే గురువు. అంటే ఇలా మెట్లు ఎక్కుతూ ఉంటే మనకు కష్టం వస్తుంది. ఎందుకంటే అది కష్టం కాదు, మనకు అమ్మవారు పెడుతున్న పరీక్షలు, ఆ జగజ్జనని, ఆ పరమశివుడు మనకు అందిస్తున్న పరీక్షలు. ఆ పరీక్షలను నెగ్గుకుంటూ అహంకారాన్ని మన దగ్గరికి రానివ్వకుండా ధైర్యంగా అమ్మ ముందుంది, మన చేయి పట్టుకొని నడిపిస్తోంది అన్న నమ్మకంతో మనము ముందుకు వెళ్ళాలి. అదే గురువు మనకు నేర్పించే మొదటి విద్య. గురువు అంటే సద్గుణ సంపన్నుడై ఉండాలి. తన జ్ఞానంతో అజ్ఞానంలో ఉన్న మనల్ని విడుదల చేసి జ్ఞాన జ్యోతిని మనలో ప్రవేశపెట్టి ప్రకాశింపచేయువాడే గురువు. అట్టి గురువుని మనము ఎంచుకోవాలి. ఈ గురువులందరినీ దాటి సద్గురువుని రీచ్ అయ్యి సద్గురువు ద్వారా ఇంకా మంచి నేర్చుకొని ఆ తరువాత ఆ శక్తితో పరమ గురువైన పరమాత్ముని రీచ్ అవ్వాలి. అందరికీ గురువు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.